రియా చిన్నప్పటి నుంచే బొమ్మలంటే అమితమైన ఇష్టం. ఆమె గదిలోని షెల్ఫ్లన్నీ పోర్సలిన్ ముఖాలు, ప్లాస్టిక్ నవ్వులు, కంచుకళ్లతో నిండిపోయేవి. ఇతర పిల్లలు పెద్దవాళ్లయ్యాక బొమ్మలంటే ఆసక్తి కోల్పోతారు, కాని రియాకి మాత్రం వయసు పెరిగే కొద్దీ ఆ మక్కువ మరింత పెరిగింది. ప్రతి పుట్టినరోజు ఆమెకు కొత్త బొమ్మ ఒక అద్భుతమైన బహుమతి లాంటిది. ఆ రోజు కూడా మామ్ ఒక పాత ప్యాకేజీ తీసుకొచ్చాడు. పసుపు రంగు కాగితంలో చుట్టబడి ఉంది. హైవే దగ్గర ఒక పాత షాప్లో దొరికింది అని మామ్ అన్నాడు. దుకాణదారుడు ఇది పురాతనమని చెప్పాడు. నీకు బాగా నచ్చుతుందని అనుకున్నాను. రియా ఆతృతగా ప్యాకేజీ తెరిచింది. లోపల ఒక పోర్సలిన్ బొమ్మ ఉంది. మసకబారిన ఎర్రని గౌను, వంకర జుట్టు, ముఖంపై చిన్న పగుళ్ళు. అయినా ఆ బొమ్మ కళ్ళు మాత్రం నీలంగా మెరుస్తూ జీవంతో నిండినట్టుగా కనిపించాయి. ఇది అద్భుతంగా ఉంది అని ఆమె మెల్లగా అంది. మామ్ కాస్త నవ్వుతూ, జాగ్రత్తగా ఉండు, పాత వస్తువులు కొన్ని పాత కథలతో వస్తాయి అన్నాడు. ఆ రాత్రి రియా బొమ్మని షెల్ఫ్ పై పెట్టింది. కొద్దిసేపు దాన్ని చూస్తూ ఉండి నిద్రలోకి జారుకుంది. టప్ టప్ టప్. అప్పుందు కళ్ళు తెరిచింది. చెక్క మీద గోళ్ల కొడుతున్నట్టు చిన్న శబ్దం వినిపింది. ఆమె చూపు షెల్ఫ్ వైపు వెళ్ళింది. బొమ్మ అక్కడ లేదు. ఆమె గుండె బలంగా కొడుతుంది. తల కొంచెం వంచి ముందుకంటే వెడల్పుగా నవ్వుతుంది. ఆమె వణుకుతూ బొమ్మను మళ్లీ షెల్ఫ్లో పెట్టింది అని తనను తాను నమ్మించుకుంది. కాని మరుసటి ఉదయం బొమ్మ తల సూటిగా లేక కాస్త వంచి ఆమె మంచం వైపు చూస్తుంది. రోజులు గడిచే కొద్దీ బొమ్మ కదలికలు మరింత భయంకరంగా మారాయి. ఒక ఉదయం అది కిటికీ దగ్గర కనిపించింది. బయటకు చూడటంలా ముఖం గాజుకు తగిలి ఉంది. ఇంకో రాత్రి రియాకు పక్కనే దిండుపైన కూర్చుని ఉంది. నువ్వే ఊహించుకుంటున్నావు అని అమ్మా చెప్పింది. కాని రియాకి తెలుసు ఇది నిజంగానే జరుగుతుంది. ఆమె గది తలుపు తాళం వేసి పడుకునేది. కాని ఉదయం లేస్తే బొమ్మ కొత్త చోట కూర్చుని ఉండేది. కొన్నిసార్లు మూలలో తలను వంచి, ఇంకొన్నిసార్లు మంచం చివర నేరుగా ఆమెను చూసి, అదే భయానకమైన నవ్వుతో. ఒక వర్షపు రాత్రి రియా భయంతో బొమ్మను ఒక చెక్క పెట్టెలో పెట్టి తాడు కట్టి అల్మారాలో బంధించింది. ఇక బయటకు రాకూడదు అని నిశ్శబ్దంగా అన్నది. మెరుపులు మెరుస్తున్నాయి. వాన బలంగా పడుతోంది. చివరికి అలసిపోయి నిద్రపోయింది. కాని అర్ధరాత్రి క్రీక్. అల్మారా తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆమె ఉలిక్కిపడి చూసింది. పెట్టె విరిగి నేలపై పడి ఉంది. అక్కడ అల్మారా అంచున నిలబడి ఉంది బొమ్మ. దాని నవ్వు ఇప్పుడు అసహజంగా, పగుళ్ళు పగిలేంత వెడల్పుగా మారింది. ఆ క్షణంలో అది గుసగుసలాడింది. నన్ను మళ్లీ బంధించొద్దు. రియా గట్టిగా కేక వేసింది. ఆమె తల్లిదండ్రులు గదిలోకి పరుగెత్తుకొచ్చారు. కాని అప్పటికీ రియా కనిపించలేదు. మంచం మీద మాత్రం బొమ్మ ప్రశాంతంగా కూర్చుంది. మెరుపు వెలుగులో దాని నీలి కళ్ళు మెరిపించాయి. రియా తల్లి ఒక భయంకరమైన విషయం గమనించింది. ఆ బొమ్మ కళ్లలో ఇప్పుడు ఒక పరిచితమైన మెరుపు ఉంది. అవి రియాకి కళ్లలా కనిపిస్తున్నాయి. ఆ రోజునుంచి ఆ ఇంట్లో శాంతి పోయింది. అర్ధరాత్రి ఎప్పుడూ టప్ టప్ అనే శబ్దం వినిపించేది. కొన్నిసార్లు చిన్న అమ్మాయి నవ్వులు గదులలో ప్రతిధ్వనించేది. మంచమీద మాత్రం ఎప్పుడూ బొమ్మ కూర్చుని ఉండేది. ఎప్పుడూ నవ్వుతూ, ఎదురుచూస్తూ.